నెల్లూరు టౌన్ హాస్పిటల్లోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ 108 మంది మహిళలచే జాకెట్లు పసుపు కుంకుమలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా అనుమాలశెట్టి లక్ష్మణరావు, హరగోపాలరావు, ధర్మపత్ని శైలజ, కూతురు ప్రవళిక, అల్లుడు సాయి శ్రీహర్ష, కుమారుడు రవితేజ, కోడలు సీతశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, కోశాధికారి ఉమ్మిన జనార్దన్ రావు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు మరియు కమిటీ మెంబర్లు అందరూ పాల్గొన్నారు. జై వాసవి. నా పేరు కోట గురుబ్రహ్మం, శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్. ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ వారము. ఈరోజు భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకి వరలక్ష్మి వ్రతము, తర్వాత కలశ పూజ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వేల మంది కూడా భక్తులు వచ్చారు. అట్లాగే ఇప్పుడు సాయంత్రం అమ్మవారికి బంగారు చీర అలంకారము, పూలంగి సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈరోజు ఉభయకర్తలుగా వాకాటి వసంత కుమార్ ధర్మపత్ని, వారి ధర్మపత్ని వారు ఈరోజు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉభయం అయిన తర్వాత వెండి రథంతో కూడా అమ్మవారి యొక్క రథోత్సవం కూడా ఉంటుంది, పల్లకి సేవ కూడా ఉంటుంది. అందరూ కూడా ఇంకా కూడా 1 గంట సేపు గుడి తెరిచే ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థాన పౌనస్పేట శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 3వ శ్రావణ శుక్రవారము ఉదయం వరలక్ష్మి వ్రతం నోములు జరిగినాయి. సాయంకాలం అమ్మవారికి బంగారు చీరలు అలంకరించినాము. విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతున్నారు. చాలా అద్భుతంగా ఉంది. జనాలు పోయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసి పూజలు చేసుకొని పోతున్నారు. 3వ శుక్రవారం 2 శుక్రవారాలు కూడా 4-5 శుక్రవారాలు కూడా ఉదయం విశేషమైన పూజలు ఉంటాయి, సాయంకాలం విశేషమైన అలంకారాలు ఉంటాయి. భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.